నమస్తే, నేను మీ యశస్వి భాస్కర్రావు. మీరు చూస్తున్నది ది ఫెడరల్ ఆంధ్రప్రదేశ్. యథావిధిగానే ఈ సంవత్సరం కూడా తిరుమల శ్రీవారి బ్రహ్మోత్సవాల నిర్వహణకు టీటీడీ సమాయత్తమైంది. అయితే గతానికి భిన్నంగా ఆంక్షలను సడలించి సామాన్య యాత్రికులకు చెరగని జ్ఞాపకాన్ని మిగులుస్తారా లేదా అనే చర్చ కూడా ప్రారంభమైంది. ఎందుకంటే గతానికి భిన్నంగా ప్రస్తుతం టీటీడీ అధికారులు రోజు మార్చి రోజు సమీక్షలతో సన్నాహాలు ప్రారంభించారు. అధికారులను కూడా ఉరుకులు పరుగులెత్తిస్తున్నారు. చివరాఖరికి సామాన్య యాత్రికులు ఆంక్షల చట్టంలోనే ఉంటారా, వారికి మరింత వెసులుబాటు కల్పిస్తారా? అదే సందర్భంలో గత సంస్కృతి సాంప్రదాయాలకు పాటిస్తూ అలిపిరి పాదాల మండపం వద్ద గరుడోత్సవం రోజు తిరుపతి స్థానికులను అనుమతించి అక్కడ అన్నప్రసాదాలు అల్పాహారం పంపిణీ చేసేందుకు వీలుగా వెసులుబాటు కల్పిస్తారా లేదా అనే విషయంపైన కూడా చర్చ జరుగుతోంది. ఇదే సందర్భంలో ఈ బ్రహ్మోత్సవాల వేళ రాజకీయంగా కూడా అది కూడా ఆధ్యాత్మికతను జోడించి లడ్డూకు 300 సంవత్సరాలు పూర్తయిన నేపథ్యంలో బంగారు నాణ్యం తీసుకురావాలనే సంకల్పం కూడా తీసుకున్నారు. దీనికి సంబంధించి టీటీడీ అధికారులు రాష్ట్ర ప్రభుత్వానికి సిఫారసు లేఖ పంపించారు. అంటే టీటీడీ చైర్మన్ బిఆర్ నాయుడు పదవీ కాలం ఈ ఏడాది నవంబర్ నెలతో ముగుస్తున్నందున ఆయన ఈ 2 ఏళ్ల పాటు సాగించిన పరిపాలనా వ్యవహారాల్లో అది కూడా ఆధ్యాత్మికతను జోడించి చిరస్మరణీయ జ్ఞాపకంగా ఉండాలని లడ్డూ 300 సంవత్సరాలు పూర్తయిన నేపథ్యంలో ఒక బంగారు నాణ్యం తీసుకురావాలనేది ఒక సంకల్పం ఇక్కడ తీసుకున్నారు. దీనిని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు ఈ ఏడాది సెప్టెంబర్లో జరిగే బ్రహ్మోత్సవాల్లో ఆవిష్కరిస్తారా, లేకుంటే అక్టోబర్లో నవరాత్రి బ్రహ్మోత్సవాల వేళ ఆవిష్కరిస్తారా అనేది కూడా ఆసక్తికరంగా మారింది. చాంద్రమానం ప్రకారం ఈ సంవత్సరం అధిక మాసం కావడంతో 2 బ్రహ్మోత్సవాల నిర్వహణకు ఆస్కారం కలిగింది. అంటే సెప్టెంబర్లో ఒక బ్రహ్మోత్సవం, అక్టోబర్లో నవరాత్రి బ్రహ్మోత్సవాల నిర్వహణ ఈసారి ప్రత్యేకత. అంటే ప్రతి 3 సంవత్సరాలకు ఒకసారి 2 బ్రహ్మోత్సవాలు నిర్వహించడం అనేది ఓ ఆనవాయితీ. ఈ 2 బ్రహ్మోత్సవాలు ఎలా నిర్వహిస్తారనేది ఒకసారి చూద్దాం. అధిక మాసం కావడం వల్ల తిరుమలలో 2 బ్రహ్మోత్సవాలు వస్తున్నాయి. సాలకట్ల బ్రహ్మోత్సవాలు సెప్టెంబర్ 15 నుంచి సెప్టెంబర్ 23వ తేదీ వరకు నిర్వహిస్తారు. ఇందులో అత్యంత కీలకమైంది సెప్టెంబర్ 19వ తేదీ నిర్వహించే గరుడ సేవ. ఆ సేవ పూర్తయితే సగం బ్రహ్మోత్సవం పూర్తయినట్లు భావిస్తారు. అలాగే నవరాత్రి బ్రహ్మోత్సవాలు అక్టోబర్ 12వ తేదీ నుంచి అక్టోబర్ 20వ తేదీ వరకు నిర్వహిస్తారు. ఇందులో అక్టోబర్ 16వ తేదీన నిర్వహించే గరుడ సేవకు అత్యంత ప్రాధాన్యత ఉంది. ఆ రోజు జిల్లా నుంచే కాకుండా రాష్ట్రంలోని అనేక ప్రాంతాల నుంచి తామర తంపరగా తరలివచ్చే యాత్రికుల కోసం విస్తృత ఏర్పాట్లు చేస్తారు. కనీసం 5 నుంచి 6 లక్షల మంది ఆ ఒక్కరోజు మాత్రమే తిరుమల మాడా వీధులతో పాటు తిరుమల క్షేత్రం మొత్తం జనసంద్రంగా యాత్రికులతో నిండిపోతుంది. ఇది ఈ 2 బ్రహ్మోత్సవాలకు సంబంధించిన వ్యవహారం. బ్రహ్మోత్సవాలు సమీపించడానికి ముందు అధికారులు సమీక్షించడం సర్వసాధారణం. అందులో యాత్రికులకు ఎలాంటి ఏర్పాట్లు చేయాలి అనేది ఇందులో ప్రధానంగా చర్చించడంతో పాటు యాత్రికుల డిమాండ్కు అవసరానికి అనుగుణంగా లడ్డూల నిల్వ ఉంచడం, అన్నప్రసాదాల తయారీలో కూడా తరిగొండ వెంగమాంబ అన్నదాన సత్రంలో వస్తువులు పెంచడానికి అంటే సిబ్బందిని అదనంగా తీసుకోవడానికి ఒక ప్రత్యేక కార్యాచరణ అమలు చేస్తారు. ఇంతవరకు పర్వాలేదు, అయితే సామాన్యంగా ఉండేది. కానీ ఆంక్షలు విధించే వ్యవహారంలో మాత్రం చివరి రోజు వరకు ఎలాంటి ప్రకటన చేయని టీటీడీ అధికారులు ఈ ఆంక్షలకు సంబంధించి ఎలాంటి నిర్ణయాలు అమలు చేస్తారు, ఎలాంటి ఆంక్షలు ఉంటాయనేది ముందుగా చెప్పడం లేదు. తిరుమల ఆధ్యాత్మిక క్షేత్రంలో కొన్ని విభాగాలు కీలకంగా నిత్యం పనిచేస్తూనే ఉంటాయి. ఆ విభాగాలు ఏంటో చూద్దాం. కోట్లాదిగా వచ్చే యాత్రికుల కోసం ముఖ్యంగా 5 విభాగాలు శ్రమిస్తాయి. అందులో విజిలెన్స్ అండ్ సెక్యూరిటీ విభాగం భద్రత, క్యూ లైన్ల నిర్వహణ, క్రౌడ్ మేనేజ్మెంట్ను చూస్తే, ఇంజనీరింగ్ విభాగం 4 మాడా వీధుల అలంకరణ, షెడ్లు, నీటి సరఫరా, విద్యుత్ దీపాల ఏర్పాటు వంటి కార్యక్రమాలను పర్యవేక్షించి ఏర్పాట్లు చేస్తాయి. అలాగే తిరుమలలోని తరిగొండ వెంగమాంబ అన్నదాన సత్రంలో లక్షలాది మందికి నిరంతర ఆహార పానీయాల పంపిణీ కోసం, అలాగే శానిటేషన్ విభాగం పరిశుభ్రత, చెత్త తరలింపు, వైద్య శిబిరాల నిర్వహణ, రవాణా వంటి కార్యక్రమాలను నిరంతరం పర్యవేక్షిస్తాయి. దీనికోసం యాత్రికులకు ఇబ్బంది లేకుండా తిరుపతి తిరుమల మధ్య 240 బస్సులకు పైగానే బ్రహ్మోత్సవాల వేళ నిర్వహిస్తారు. ఈ పరిణామాల నేపథ్యంలో టీటీడీలో 2500 నుంచి 3000 మంది ఉన్న టీటీడీ విజిలెన్స్ అండ్ సెక్యూరిటీ సిబ్బందితో పాటు స్పెషల్ ప్రొడక్షన్ గ్రూప్ కూడా ఆలయ అంతర్గత భద్రత, ప్రధాన ప్రాంతాల్లో 300 మంది ప్రత్యేక బలగాలు నిత్యం పహరా కాస్తూ ఉంటారు. అలాగే వీరికి అదనంగా మాజీ సైనికులను కూడా
టీటీడీలో సెక్యూరిటీ గార్డులుగా సుమారు 2,000 మంది వరకు నియమించుకున్నారు. ఇంతటి కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు, వసతి సదుపాయాలు కల్పిస్తున్న టీటీడీ అధికారులు మాత్రం రోజు మార్చి రోజు గతానికి భిన్నంగా సాగిస్తున్న సమీక్షల్లో సామాన్య యాత్రికుల కోసమే అని చెబుతున్నారు మినహా వారి కోసం మంచి దర్శనం, ఇబ్బందులు లేకుండా సదుపాయాలు కల్పించడానికి ఎలాంటి ఏర్పాట్లు చేస్తున్నారని మాత్రం ఇంకా పూర్తి స్థాయిలో చెప్పడం లేదు. సమీక్షల మేరకే పరిమితం అవుతున్నారు. అంటే బ్రహ్మోత్సవాలకు ముందు కొన్ని రోజుల ముందే ఈ వివరాలు చెప్పే అవకాశం ఉంటుంది. అయితే తిరుమలలో బ్రహ్మోత్సవాలు జరిగే వేళ మాడవీధుల్లో గత బ్రహ్మోత్సవం కానీ అంతకుముందు కానీ సుమారు 3,000 మంది శ్రీవారి సేవకులతో యాత్రికులకు నిత్యం అన్నప్రసాదాలు, తేనీరు, టీ, కాఫీ, పాలు అందించడంలో ప్రత్యేక శ్రద్ధ తీసుకున్నారు. ఇంతవరకు చక్కగానే ఉంది, అందులో సందేహం లేదు. కానీ మాడవీధుల్లో ప్రవేశించడానికి విధించే ఆంక్షలు చాలా బలీయంగా ఉండడం వల్ల యాత్రికులు ఇబ్బంది పడుతున్న సందర్భాలు చాలా ఉన్నాయి. దీనికి సంబంధించి సరళతరం చేసే దిశగా తొక్కిసలాటకు ఆస్కారం లేకుండా ఎలాంటి చర్యలు తీసుకుంటారనేది కూడా ఆసక్తికరంగా మారింది. ఇదిలా ఉంటే సాధారణ రోజుల్లోనే కాకుండా బ్రహ్మోత్సవాల సమయంలో కూడా సామాన్య యాత్రికులను సర్వదర్శనానికే పరిమితం చేస్తున్నారు మినహా రాజకీయ ప్రతినిధులు, ఉన్నత స్థాయిలో ఉన్న అధికారులు, మంత్రులు, ఎమ్మెల్యేలకు అగ్రస్థానం వేసి వారికి మంచి దర్శనం కల్పించడానికి చేస్తున్న ఏర్పాట్లో సగం వంతైన సామాన్య యాత్రికులపైన దృష్టి సారించడం అవసరమని కోరుతున్నారు. అత్యంత కీలకమైంది తిరుపతి ప్రాంత వాసులకు, స్థానికులకు మంచి సెంటిమెంట్, శ్రీవారి పట్ల అచంచల భక్తి విశ్వాసాలు చాటుకునే సాంప్రదాయాన్ని తిరిగి కొనసాగిస్తారా అని కూడా స్థానికులు నిలదీస్తున్నారు. ఎందుకంటే గతంలో బ్రహ్మోత్సవాలు జరిగే వేళ అలిపిరి పాదాల మండపం వద్ద అన్నప్రసాదాలు పంపిణీ చేసేవారు. గరుడోత్సవం రోజు నడిచి వెళ్ళే యాత్రికుల కోసమే కాకుండా వాహనాల్లో వెళ్ళే వారికి కూడా అలిపిరి పాదాల మండపం వద్ద స్థానికులు పెద్ద చిన్న తేడా తారతమ్యం లేకుండా అన్నప్రసాదాలతో పాటు కాఫీ, టీ, పాలు వంటి అనేక పదార్థాలను పంపిణీ చేయడానికి పెద్దగా ఆసక్తి చూపిస్తారు. కానీ ఈ ఆంక్షలు అమలు చేయడం వల్ల భద్రతా కారణాల రీత్యా అక్కడ ఎవరిని అనుమతించడం లేదని చెబుతూ గత కొన్ని సంవత్సరాలుగా ఈ సాంప్రదాయానికి స్వస్తి చెప్పారు. ఈ పద్ధతిని పరిశీలించి గరుడోత్సవం రోజైన అలిపిరి పాదాల మండపం వద్ద అన్నప్రసాదాల పంపిణీకి చర్యలు తీసుకోవాలనేది స్థానికుల కోరిక, నివేదన కూడా. ఇవన్నీ ఒక ఎత్తు అయితే బ్రహ్మోత్సవాల వేళ టీటీడీలో ఉన్న విజిలెన్స్ అండ్ సెక్యూరిటీ, స్పెషల్ ప్రొటెక్షన్ ఫోర్స్, హోంగార్డ్స్, టీటీడీ సెక్యూరిటీ వింగ్తో పాటు స్థానిక పోలీసులనే కాకుండా రాష్ట్రంలోని అనేక ప్రాంతాల నుంచి దాదాపు 6 నుంచి 8,000 మంది పోలీసులను, అధికారులను రప్పించడం ద్వారా తిరుపతిలో కూడా కట్టుదిట్టమైన భద్రత ఏర్పాటు చేసి ఆంక్షలు విధిస్తున్నారు. వాహనాలను నగరానికి వెలుపలే పార్కింగ్ చేయించి అక్కడి నుంచి ఆర్టీసీ బస్సులను తరలించడానికి ఏర్పాటు చేస్తున్నారు. అయితే ఇక్కడికి వచ్చే పోలీసులు కొత్తవారు కావడం, ఏ ప్రాంతానికి సంబంధించి అవగాహన లేకపోవడం వల్ల ఇబ్బందికరమైన పరిస్థితులు కూడా ఎదుర్కొంటూ ఆంక్షల చట్రంలో ఉంటున్నామని బయట నుంచి వచ్చే యాత్రికులే కాదు స్థానికులు కూడా ఇబ్బంది పడుతున్నారు. అదే అభిప్రాయం గతంలో కూడా వ్యక్తమైంది. దీనిపైన అధికారులు సమీక్షిస్తారా? రాజకీయ ప్రతినిధులు అలాగే ఉన్నత స్థాయిలోని అధికారుల తరహాలో సామాన్యులకు కూడా పెద్దపీట వేసి ఈసారి బ్రహ్మోత్సవాలను ఎలా నిర్వహిస్తారనేది కూడా ఆసక్తికరంగా మారింది. ఎస్ఎస్వి భాస్కర్రావు, ఫెడరల్ కరెస్పాండెంట్, తిరుపతి.